ఆశీస్సులు, గురు కృపని ప్రార్థన చేద్దాం. ఈరోజు ఎవరెవరైతే అనఘాష్టమి వ్రతాన్ని ఇక్కడ చేసుకున్నారో, దేశం నలుమూలల విదేశాల్లో కూడా చేసుకుంటూ ఉన్నారో, మీకందరికీ కూడా ఆ దత్తస్వామి అనఘామాతతో సహా ఆశీస్సులు పరిపూర్ణంగా అందించాలి అని ఈ సందర్భంగా చెబుతూ, మన ఈ క్షేత్రంలో విశేషంగా అష్టసిద్ధులతో పాటుగా దత్తాత్రేయ స్వామి అనఘామాతతో పాటుగా కొలువై ఉన్నటువంటి ఏకైక క్షేత్రము మన బిహెచ్ఎల్ క్షేత్రం. పిఠాపురంలో కలశాలు అష్టసిద్ధులు చుట్టూ ఉన్నాయి. మనకి గర్భాలయంలోనే ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. అది ఒక విశేషమైన క్షేత్రం అయితే ఇది మరి ఒక విశేషమైన క్షేత్రం. అందరూ ఈ క్షేత్రానికి వస్తూ దత్తస్వామిని దర్శనం చేసుకుంటూ పంచముఖ ఆంజనేయ స్వామికి విశేషంగా తమలపాకులతో అర్చన చేస్తారు. ఇక్కడ ధ్వజస్తంభానికి ఆ తమలపాకులు సమర్పణ చేసి, స్వామికి చేసిన రాగితో తయారు చేసిన ఆ తమలపాకులు సమర్పణ చేసుకునే ఒక సేవ కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. అందులో కూడా మీరంతా పాలు పంచుకోండి. ఇక్కడ ఈ క్షేత్రంలో కేవలం పూజలు, హోమాలు అనే ధార్మిక కార్యక్రమాలు మాత్రమే కాకుండా అన్నదానం చేస్తున్నారు. మెడికల్ క్యాంప్ లాంటి సామాజిక సేవలు చాలా బాగా జరుగుతున్నాయి. అందుకోసమే ఈసారి అనఘాష్టమి ఇక్కడికి రావటం అదే ప్రధానమైన కారణం. అన్ని సేవలు జరగాలి. ఆ అన్ని సేవల్లో కూడా మీరందరూ పాలు పంచుకోండి, తెలుసుకుని మీరు సేవలు చేయండి. దత్తగిరి క్షేత్రాన్ని కూడా బిహెచ్ఎల్ క్షేత్రం ద్వారానే చూసుకుంటూ ఉన్నారు అంటే చూడండి ఎంత మంచి సేవ జరుగుతోంది మన ఆశ్రమం నుంచి. అటువంటి ఈ క్షేత్రం ఇంకా ఇంకా బాగా అభివృద్ధి అయి ఎన్నెన్నో కార్యక్రమాలు, ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు మన శ్రీనివాస్ గారు అప్పుడప్పుడు వచ్చి పారాయణలు చేస్తున్నారు. సుందరకాండ పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇలాగే ఇంకా కార్యక్రమాలు బాగా జరుగుతూ మీ అందరికీ కూడా వచ్చి ప్రార్థన చేసుకోగానే ఆ కష్టాలన్నీ తీరిపోయి అన్ని కోరికలు నెరవేరేటట్టుగా స్వామి అనుగ్రహించని మిమ్మల్ని అందరినీ కూడా అని ఈ సందర్భంగా ఆ స్వామిని ప్రార్థన చేస్తూ, మన బిహెచ్ఎల్ క్షేత్రానికి చాలా పూర్వం నుంచి కూడా వీసా క్షేత్రము అని ఒక పేరు. ఇక్కడి నుంచి ఎంతోమంది పిల్లలు జయలక్ష్మీ మాతని పట్టుకుని విదేశాలకు వెళ్ళి అక్కడ బాగా సెటిల్ అయ్యి అక్కడ సేవ చేస్తున్నారు. ఈరోజు కూడా చాలామంది వచ్చారు. మన కెనడా వెంకట్రావు గారు లాంటి చాలామంది వచ్చారు ఈరోజు ఇక్కడ. వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి సేవ చేసి వెళ్ళిన వాళ్ళే. అలా ఆ స్వామి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళని, బయటికి వెళ్ళిన వాళ్ళని అందరినీ కూడా ఆ స్వామిని మరొక్కసారి అందరూ మనసారా ప్రార్థన చేసుకోండి. అనఘాష్టమి వ్రతం చేసుకున్నారు. ఇప్పుడు మీరు లేచేటప్పుడు నిదానంగా జాగ్రత్తగా లేవండి. అక్కడ పూజా ద్రవ్యాలు, వస్తువులన్నీ ఉంటాయి. వాటి మీద పడకుండా నిదానంగా చూసి లేవండి. ఆ ప్రసాదం అంతా వెళ్ళేటప్పుడు మీరు ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రతిరోజు చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని. అప్పుడు ఇది అనఘా వ్రతము అవుతుంది. అష్టమి రోజు చేస్తే అనఘాష్టమి వ్రతం అవుతుంది. అష్టమి రోజు చేస్తాం కాబట్టి ఈ అష్టమి రోజే దత్తాత్రేయ స్వామి దీన్ని ఉపదేశం చేశారు కనుక ఇది ప్రధాన అనఘాష్టమి. ప్రతి నెల 2 సార్లు అష్టమి వస్తుంది కదా. శుక్లాష్టమి, కృష్ణాష్టమి. శుక్లాష్టమికి చేయొచ్చు, కృష్ణాష్టమికి కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. కృష్ణాష్టమి విశేషం, ప్రతిరోజు కూడా చేయవచ్చు. ప్రతిరోజు చేస్తే అనఘా వ్రతం, అష్టమి రోజు చేస్తే అనఘాష్టమి వ్రతం, ఈరోజు చేస్తే ప్రధాన అనఘాష్టమి వ్రతం. ఈరోజు మనం చేసుకున్నది ప్రధాన అనఘాష్టమి వ్రతం. సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా చేయండి. ప్రతిరోజు 18 ఏళ్లగా, 24 సంవత్సరాలుగా, 35 సంవత్సరాలుగా ప్రతిరోజు ఈ వ్రతాన్ని చేస్తూ ఉన్న మహాభక్తులు ఉన్నారు. దత్తభక్తుల్లో ప్రతిరోజు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కొన్ని క్షేత్రాల్లో, కొందరి ఇళ్లల్లో ప్రతిరోజు ఈ వ్రతాన్ని చేసుకునే వాళ్ళు ఉన్నారు. చాలా సులభంగా మానస పూజ కూడా చేసుకునే విధానాన్ని
స్వామీజీ మనకు అందించారు. అది ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. ఆ ఒక